కిందటి సంవత్సరం కుమారస్వామి గారి నుంచి నాకు కబురు వచ్చింది, వాడు అబ్బాయికి కథ రాయమని చెప్పని. నేను చాలా రిలక్టెంట్గా వెళ్ళాను. దయచేసి మీరేమనుకోవద్దు సార్, ఇప్పుడు ఏం కర్ణాటకలో కథ రాయాలా అని వెళ్ళాను. కానీ పెద్ద ఆయన పిలిచారు, గౌరవంగా వెళ్ళకపోతే బాగోదు. చాలా బాగా మర్యాద చేశారు, చాలా ఇంటి మనిషిలా చూశారు. ఆ అబ్బాయిని కూడా పరిచయం చేశారు. అప్పటికి నాకు ఇంకా ఏమీ అనిపించాల. బట్ అబ్బాయిది ఒక చిన్న వీడియో చూపించారు నాకు. హీ గేవ్ ఎన్ ప్రెస్ ఇంటర్వ్యూ. అది చూడగానే ఐ థాట్ హీ హ్యాడ్ ఎ స్పార్క్ ఇన్ హిమ్. ఒక డైమండ్ కనిపించాను నాకు ఆ అబ్బాయిలో. దట్స్ ద మూమెంట్ ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ స్టోరీ ఫర్ హిమ్. అదే చెప్పాను కుమారస్వామి గారు, సార్ ఇప్పుడు మీకు కథ రాయటానికి నేను ఒప్పుకుంటున్నాను సార్. ఒక డైమండ్ అని చూసాను నేను, ఆ అబ్బాయిని నాకు అప్పచెప్పండి. డైమండ్లా తీర్చిదిద్దుతాను. అది చేసేది ఎవరికి నేను కాదు, మహాదేవ్ చేస్తాడు. నా మాట నమ్మారు, ఈ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పారు. నిజంగానే మహాదేవ్ అంత కష్టపడ్డాడు, ఆ అబ్బాయి అంతకన్నా ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. 24 గంటల అహోరాత్రాలు శ్రమించాడు, పగలనక రాత్రనక. ఎన్ని దెబ్బలు తిన్నా నాకు తెలియదు, ఎన్ని కష్టాలు పడ్డా తెలియదు. ఇవాళ టీజర్ చూస్తూ ఉంటే కష్టం అంతా తెలుస్తూ ఉంది. నిఖిల్, సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అన్న, ఎందుకంటే మహానుభావులు ఎంతో గొప్ప వాళ్ళు చెప్పారు. అది కాదు నేను కోరేది. ఏ వినయం అయితే నీలో ఉందో, ఏ హ్యూమిలియేట్ నీలో ఉందో, ఇప్పుడు వారు చెప్పారు అద్భుతమైన మాట, అదే హ్యూమిలిటీని మెయింటైన్ చెయ్యి. ఎంత ఎదిగినా సరే కింద ఒదుగుంటే అంత గొప్పగా చూస్తారు ప్రజలు. నీలో ఏ బేసిక్ రష్ అయితే చూసి నాకు నచ్చిందో అదే మెయింటైన్ చెయ్యి. మీ నాన్నగారి దగ్గర ఏదైతే ఉందో అదే మెయింటైన్ చెయ్యి. మీ నాన్నగారి తగ్గ కొడుకు అనిపించుకో, తాతగారి తగ్గ మనవడు అనిపించుకో. ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి ಇನ್ ದ ಯೂನಿಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋ ಎಲ್ಲ ಕಲಾವಿದರ ಪರವಾಗಿ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಲೆಜೆಂಡ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರ ಪರವಾಗಿ ನಾನು ನೀವೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತೀನಿ. అందరికీ నమస్కారం సార్. నిఖిల్ తెలుగు ఇండస్ట్రీలో రాక్ చేయండి. జనాల అభిమానం, ప్రీతి, ప్రేమ సంపాదించండి. నేను జాగ్వార్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాను సార్. నా తెలుగు చాలా బ్యాడ్ అండి, ఏమి అనుకోండి. జాగ్వార్లో ఒక కన్నడలో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉన్నాను. తెలుగులో ఇదే క్యారెక్టర్ బ్రహ్మానందం గారు చేస్తూ ఉన్నారు. సో కన్నడలో నేను చేస్తూ ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నేను కొత్తవాడిని కాదు. పోలీస్ స్టోరీ మ్యూజిక్ చేసి 300 days షీల్డ్ తెలుగును వచ్చి నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థింక్ లైక్ ఏమి సోల్ ఉంది అని చూస్తాం కంటెంట్లో. ఇట్ హాస్ అ వెరీ గుడ్ ఫిలిం. ఇప్పుడున్న పొలిటికల్ సినారియో అండ్ ఎవ్రీథింగ్. సో ఐ హావ్ టు థ్యాంక్ సార్ టు గివ్ దట్ ద వెరీ ఇంపార్టెంట్ నాట్ ఆఫ్ ద ఫిలిం. ఇట్ హాస్ అ వెరీ గుడ్ కాన్ఫ్లిక్ట్ అండ్ I don't want to reveal the conflict, but it's very interesting. So definitely andarki adi nachutadi. And story innaka there are 3 important sequences in the film where you can see this mask costume. This very the important character is playing with this mask. So once we started designing it and we approached the producer Anna Garu. So he was the only word he was said, no compromise brother. So every meeting it finished with the word no compromise brother. So we ended up doing the best sequences according to my career. I just all the action blocks we shot the previous films and everything comparing, it's really came out well. And third thing, so because me and director more on Telugu and Tamil thing, so first thing we made a major request to Nikhil sir, because as you know this is a bilingual film. So first we want shoot everything in Telugu, so that we'll understand what we are doing it. So it's a big task for Nikhil sir to learn all the Telugu dialects. It's very yeah. And so he started telling all the Telugu dialects perfectly. When we take, okay sir, Telugu is okay, now it's a Kannada time, he's blabbering. He lost the language. So it's very tough for him to to everybody, like all senior Telugu artists are there with us to cope up with him. Namaste. వేదిక ఉన్న పెద్దలందరికీ, మీడియా పత్రికలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక యాక్షన్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నట్టు అనిపిస్తుంది. టీజర్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము క్లైమాక్స్ డిజైన్ చేస్తూ
ఆగి ఇక్కడికి వచ్చాము, ఇంకా పూర్తి కాలేదు క్లైమాక్స్. ఒక ఎమోషనల్ క్లైమాక్స్. లేటెస్ట్గా మాకు సరైనోడు క్లైమాక్స్ మంచి పేరు తెచ్చిపెట్టింది. అంటే క్లైమాక్స్లో ఈ మధ్యకాలంలో ఒక కథ ప్రకారంగా క్లైమాక్స్ కుదిరితేనే యాక్షన్కి మంచి పేరు ఉంది. అటు మాకు సరైనడు సినిమాకి మంచి కథ ప్రకారంగా ఒక మంచి కమర్షియల్ దొరకడం వల్ల మాకు సూపర్ హిట్ అనిపించింది, మంచి పేరు వచ్చింది మాకు. అలాగే ఈ జాకువార్ సినిమాలో ఒక కథ ప్రకారంగా ఒక కమర్షియల్ ఎలిమెంట్, ఎమోషనల్ ఒక సిచ్యువేషన్స్ ఈ జాకువార్లో ఒక మంచి సిచ్యువేషన్ దొరికింది. దాన్ని మేము కంపోజ్ చేయటం, మాకు అవకాశాలు ఇచ్చినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెబుతూ మేము మంచి డిజైన్ చేసుకున్నాము. ఒక మంచి ఎమోషనల్ కంపోజ్ దానిలో ఉంటుందని మేము అనుకుంటున్నాం. బాగా ప్లాన్ చేసాము. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Kannada. Chala very very happy to be part of Channabagga Films, and thanks Kumar Anna for making this very big film of our career and passion, with passion and chala kashtanto, and Manoj and Mahadev ఆయన క్యాప్టెన్ అంటే ఈయన వైస్ క్యాప్టెన్ అంతే తేదా ఇద్దరు అలా ఒక ప్లానింగ్తో చాలా కష్టపడి చేస్తున్నారు. అండ్ టు టాక్ అబౌట్ నిఖిల్, సో మచ్ స్ట్రెయిన్, సో మచ్ మైండ్లో అంత టెన్షన్. జనరల్గా ఒక ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటే ఒక ప్రెషర్ తెలుస్తుంది మనకి. స్కూల్ ఫీజు కట్టేటప్పుడే, మా ఫాదర్ స్కూల్ ఫీజు కట్టేటప్పుడే నాకు తెలిసిపోద్ది ఇయర్ బాగా చదవాలని, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి కడతారో తెలుసు. సో అలానే సేమ్ థింగ్ ప్రొడ్యూస్ చేసేది కూడా అంతే సినిమాకి. సో కష్టపడి పని చేయాలి, కష్టపడి యాక్ట్ చేయాలి, సాంగ్స్ కానీ అన్నీ కానీ, ఒళ్ళు బాడీ మెయింటైన్ చేయాలి, చాలా ఉన్నాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది బ్రెయిన్లో. అండ్ థ్యాంక్స్ నిఖిల్ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. అండ్ ఇది జస్ట్ ఇవాళ టీజర్ మాత్రమే, సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్గా నిఖిల్ ఎంత కష్టపడ్డాడని. సో నిఖిల్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, నేను చూస్తున్నాను బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ది బిగ్ టాలీవుడ్ హీరోస్ అండ్ అందరు హీరోస్తో పనిచేస్తున్నాను. సో ఆ స్ట్రెయిన్, ఆ ఎఫెక్ట్ నాకు తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ బిగ్. అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ హోప్ గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్, ద హోల్ టీమ్. అండ్ కుమారస్వామి గారు సీఎం అంటే దీని వెనకాల ఒక ఏఎం ఒక పిఎం ఉన్నారు. సో వాళ్ళిద్దరిని స్టేజ్లో పిలుద్దాం అనుకున్నాను. ఒకరు నైట్ పని చేస్తారు, ఒకరు మార్నింగ్ పని చేస్తారు. ఆ పని చేస్తే కాబట్టి ఈ సినిమా ఇంత నాన్ స్టాప్గా ఈ 6-7 monthsగా పరిగెడుతుంది. సో ఐ రిక్వెస్ట్ సలీం గారు అండ్ సునీల్ గారు టు కమ్ ఆన్ స్టేజ్. సునీల్ గారు, ఈ సినిమా స్టార్టింగ్లోంచి వీళ్ళిద్దరు చాలా పోస్ట్ ప్రొడక్షన్ సైడ్ చాలా కష్టపడి ఈరోజు దే మేడ్ దిస్ ఫంక్షన్ అండ్ ఆల్ దోస్ షూటింగ్స్ అన్నీ కరెక్ట్గా ప్లానింగ్గా. ఇంత పెద్ద ఫిల్మ్ తీయడం చాలా కష్టం. సో ద ప్లాన్ హ్యాస్ టు బీ వెరీ వెరీ బిగ్. ఎంత ఒక ఎగ్జిక్యూటింగ్ అయినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. అండ్ థ్యాంక్స్ సలీం గారు అండ్ సునీల్ గారు ఫర్ బ్రింగింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వెరీ వెరీ బిగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నిజంగా ఇచ్చాను సార్. 2015 జనవరిలో నేను విజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారి కుమారస్వామి గారి ఇంటికి వెళ్ళాము. అప్పుడే ఆయన కథ చెప్పడం జరిగింది. ఆయన కూర్చోన్నారు. సార్ ఈయనే హీరోనా అని అడిగాను నేను ఆయన్ని చూసి. దాని తర్వాత కథ మళ్ళీ డెవలప్ చేసి ఒక 1 monthలో చెప్పాము. ఆ తర్వాత వెంటనే మేము సినిమా స్టార్ట్ చేయలేదు. ఒక 1 year వరకు ఒక హీరోకి ఏం కావాలో దానికి అన్ని ప్రిపరేషన్ చేసుకొని ఆ తర్వాతే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. దానికి నిఖిల్ గారు ఇచ్చిన కోఆపరేషన్, నిఖిల్ గారు పడ్డ శ్రమ ఇంతంత కాదు. ఎవరినైనా డబ్బులున్నాయి హీరో అయిపోదాము మామూలుగా చేసేద్దాము అనేది లేదు. నిఖిల్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఆయనకి ఏదన్నా పర్ఫెక్షన్ కావాలి. ఆయన ఏదన్నా కమిట్మెంట్తో చేస్తారు, అంత ఈజీగా ఏది తీసుకోరు. ఆ విధంగా ఆయన ప్రతి యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి ఒక్కటి కష్టపడి నేర్చుకొని ఒక 1 year మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. ఇంకా ప్రతి డైరెక్టర్కి తన టెక్నీషియన్సే స్ట్రెంగ్త్. ఈ సినిమా బాగొస్తుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంత బాగుందని నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ చేసాం సినిమాని. ఇది బాగా రావడానికి నాకు నా స్ట్రెంగ్త్ నా టెక్నీషియన్స్. అది మనోజ్ పరమహంస గారు ఉండనివ్వండి, తమన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, మన రూబెన్ గారు, లిరిసిస్ట్ రామ్ జోగి శాస్త్రి గారు, ప్రతి ఒక్క టెక్నీషియన్ నన్ను లేపుతున్నారు పైకి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కుమారస్వామి గారిని కుమారన్న అని పిలుస్తారు కర్ణాటకలో. కుమారన్న గారు పొలిటీషియన్ తక్కువ, సినిమా ప్రొడ్యూసర్ ఎక్కువ. ఆయనకి సినిమా రంగంలో తెలియని విషయాలు ఏంటి లేదు. సినిమా పరంగా ప్రతి ఒక్క విషయం ఆయనకి కంప్లీట్గా తెలుసు ఆయనకి.
స్క్రిప్ట్లో నుంచి ప్రతి ఒక్క సీన్లోంచి డైలాగ్లో నుంచి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన అర్థం చేసుకునేసి ఆ స్క్రిప్ట్ని ఈ స్క్రిప్ట్ని ఎంత పైకి తీసుకెళ్ళాలి, ఎంత ఎంత ఖర్చు పెట్టి ఎలా చూపించాలి అనే దాంట్లో కొన్ని చోట నాకే భయం వేసింది సార్, ఇంత పెద్ద ఎపిసోడ్ చాలా ఖర్చు అయిపోతుంది సార్ అని నేనే అనేవాడిని. బ్రదర్, నో